ఒక చిన్న గ్రామంలో రాము అనే రైతు ఉండేవాడు. ప్రతి ఉదయం సూర్యుడు వస్తుండగానే తన 2 ఎద్దులు భీమా, గంగాతో కలిసి పొలానికి బయలుదేరేవాడు. అతను భూమిని ప్రేమతో దున్నేవాడు. కాని ఒక సంవత్సరం ఆకాశం కోపించింది. వానలు కురవలేదు, పంటలు ఎండిపోయాయి, గ్రామం వెలవెలబోయింది. అందరూ ఊరును వదిలి వెళ్ళిపోయారు. కాని రాము మాత్రం నిలబడిపోయాడు. భూమి నన్ను వదలదు, నేను ఆమెను వదలను అని అనుకున్నాడు. అతను రాత్రిళ్ళు దీపం వెలిగించి ఆకాశాన్ని, భూమిని ప్రార్థించాడు. ఒకరోజు ఆకాశం దయచూపింది. భారీ వర్షం కురిసింది. రాము ఆనందంతో మట్టిలో నవ్వాడు. కొద్ది రోజుల్లోనే అతని పొలాలు బంగారంలా మెరవసాగాయి. గ్రామస్థులు తిరిగి వచ్చి ఆశ్చర్యపోయారు. రాము, ఈ ఎలా సాధించావు అని అడిగారు. రాము నవ్వుతూ అన్నాడు, మనసుతో పనిచేస్తే ప్రకృతి మనమాట వింటుంది. సాయంత్రం రాము తన ఎద్దులతో కూర్చుని బంగారు పొలాలను చూస్తూ సంతోషంగా నవ్వాడు. ముగింపు వాక్యం: నిజమైన విజయము కష్టంలో, సహనంలో, ప్రకృతిపై ప్రేమలో దాగి ఉంటుంది.